విశాఖలో టీ20 ఫైనల్ ఫైట్కు రెడీ అయ్యాయి టీమిండియా శ్రీలంక జట్లు. కొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిచిన టీం సిరీస్తో పాటు నంబర్ 1 ర్యాంకును కూడా సొంతం చేసుకోనుంది. దీంతో రెండు జట్లు హోరాహోరీ పోరుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే విశాఖ స్టేడియంలో అభిమానులు సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు స్టేడియం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? స్టేడియంలో అభిమానుల సందడి ఎలా ఉంది? విశాఖలో క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి సందడి మొదలైంది. ఒక్కొక్కరుగా అభిమానులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. 7:30 గంటలకు ప్రారంభం కాబోతుంది మ్యాచ్. 2 మ్యాచ్ల్లో ఒకటి ఇండియా, ఒకటి శ్రీలంక గెలవడంతో 3 గంటల మ్యాచ్. ఈ 3వ మ్యాచ్ మాత్రం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరైతే ఈ మ్యాచ్ గెలుస్తారో వాళ్ళు ఈ సిరీస్ ని కైవసం చేసుకోవడం కాకుండా నెంబర్ 1 ర్యాంకింగ్ లో కూడా వారికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ పై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం అయితే క్రికెట్ మ్యాచ్ హంగామా ఇక్కడ విశాఖలో మొదలైంది. అభిమానులందరూ కూడా బొగ్గలపై ఇండియా బొగ్గలపై ఇండియా జెండా క్రికెట్ టీ షర్ట్లు వేసుకుని హంగామా చేస్తున్నారు. ఖచ్చితంగా ధోని, రోహిత్ శర్మ ఇక్కడ ఖచ్చితంగా మెరకల్స్ చేస్తారని అక్కడ అభిమానులందరూ కూడా ఆసక్తి అనుకుంటున్నారు. ప్రస్తుతం అంతా కూడా ఇక్కడ క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇక్కడికి వచ్చి మ్యాచ్ చూసేందుకు సిద్ధంగా ఇంకా చాలా సమయం ఉన్నప్పుడు కూడా ఇప్పటికే చేరుకున్నారు. వీరందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మ్యాచ్ కోసం మీరు ఏమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? స్కోర్ ఎవరు ఎక్కువ చేస్తారు? ఇండియా గెలిచిద్దండి, ఖచ్చితంగా ఇండియా గెలిచిద్ది. ధోని నాయకత్వం ఇప్పుడు దాకా వైజాగ్ లో ఎప్పుడు ఓడిపోలేదు. ఇండియా ఖచ్చితంగా గెలిచిద్ది. ఇవాళ ఇంతవరకు సెంటిమెంట్ కూడా ఉంది మన ఇండియాకి. ఖచ్చితంగా గెలిచి నెంబర్ 1 ర్యాంక్ సాధించిద్దని కోరుకుంటున్నాం అందరం. ఖచ్చితంగా ఇండియా ధోని ఎక్కువ స్కోర్ చేస్తాడని అనుకుంటున్నాం. ధోని ప్రతి ఒక్కరు ధోని రికార్డు తన్నాలి, ఖచ్చితంగా ఆడాలి, ఇండియా గెలిపించాలి. ఎవరన్నా హైయెస్ట్ స్కోర్ ని బ్రేక్ చేసి ఇంకొద్ది ఎక్కువ రన్స్ పెడతాను. ఖచ్చితంగా ఇండియా మ్యాచ్ కొడుతుంది. మన ధోని గ్యారంటీ హాఫ్ సెంచరీ చేస్తాడు. మ్యాచ్ గ్యారంటీగా స్కోర్ 200 చేరుద్దని మేము ఆశిస్తున్నాం. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ కొట్టి ఎలాగైనా సరే 2-1 తో మన ఇండియా లీడ్ చేయాలి. సిరీస్ నంబర్ 1 ర్యాంకింగ్ ఇండియా కొట్టాలి. వచ్చే వరల్డ్ కప్ కూడా ఇండియా కొట్టాలని మా ఫ్యాన్స్ మొత్తం ఫుల్ గా జోష్ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా, ఇక్కడ కొంతమంది చిన్నారులు కూడా వచ్చి ఇక్కడ మ్యాచ్ చూడడానికి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారు అనుకుంటున్నావు? ఎక్కువ స్కోర్ ఎవరు లేదు, అందరూ కొట్టాలి. క్రికెట్ గెలవాలి, ఎవరు వచ్చినా సరే క్రికెట్ గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం మొదలు పెట్టారు. ఇంకొక 3 గంటలు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మ్యాచ్ సందడి మొదలైంది. అందరూ కూడా ఇండియా జెండాలు పట్టుకు తిరుగుతున్నారు. అలాగే బుగ్గలపై ఇండియా జెండాను వేసుకుని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ మీద మీకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇండియా జీతేగా. ఈ మ్యాచ్ గెలిచి మా క్రికెట్ దేవుడిని సచిన్ గారికి అంకితం ఇవ్వాలి. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత టీ20 వరల్డ్ కప్ ఇండియాకే వస్తుంది. సన్నాహక మ్యాచ్ గా గెలుస్తున్న ఈ క్రికెట్ మ్యాచ్ సన్నాహకాలుగా మారుతున్న వరల్డ్ కప్ టీ20 మ్యాచ్ కి సన్నాహక మ్యాచ్ గానే భావిస్తున్నారు. ఏదైనా 2 మ్యాచ్ల తర్వాత జరుగుతున్న ఉత్కంఠమైన ఈ మ్యాచ్ మాత్రం ఇండియా గెలవాలని ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వందల సంఖ్యలో క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి అభిమానులందరూ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.